హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో 9th మ్యాథ్స్లో భాగంగా సెకండ్ చాప్టర్ అయిన పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్లో కాన్సెప్ట్స్ గురించి, అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.1 నుంచి 2.3 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఎవరైనా వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అట్లాగే కింద డిస్క్రిప్షన్లోని ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఈరోజు మనం ఫ్యాక్టర్ థియరం గురించి అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో ఉన్న సమ్స్ని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు చాలామంది స్టూడెంట్స్ ఎక్సర్సైజ్ నెంబర్ 2.3లో ఉన్న 9th సమ్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఫ్యాక్టర్ థియరం గురించి చర్చించుకుందాం. When a polynomial 2x cube plus 3x square plus ax plus b is divided by x minus 2 leaves remainder 2 and x plus 2 leaves remainder minus 2, then find the values of a and b. అంటే ఇక్కడ మనకు ఒక పాలినామియల్ని ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనం పాలినామియల్ని p of x కానీ f of x కానీ అనుకుంటాం కదా. ఇచ్చిన పాలినామియల్ని p of x అనుకుందాం. p of x ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b. ఇక్కడ మనకి ఈ p of xని x మైనస్ 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 2, అట్లాగే x ప్లస్ 2తో డివైడ్ చేయగా వచ్చే రిమైండరు -2. మనకి రిమైండర్ థియరం ఏం చెప్తుంది? f of x ఆర్ p of xని x మైనస్ aతో వచ్చే రిమైండరు p of a అని చెప్తుంది కదా. అంటే మనకి p of xని x మైనస్ 2తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ ఏమవుతుంది? మనకి p of 2 అవుతుంది అకార్డింగ్ టు రిమైండర్ థియరం. ఈ రిమైండర్ ఎంతకి సమానం? మనకి 2 అని ఇవ్వడం జరిగింది, 2. అండ్ నెక్స్ట్ p of xని x ప్లస్ 2తో డివైడ్ చేయగా వచ్చే రిమైండర్ -2. అంటే అదేమవుతుంది? అకార్డింగ్ టు రిమైండర్ p of -2 ఈక్వల్ టు -2. ఈ రెండు ఉపయోగించుకుని మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ p of 2ని ఫైండ్ అవుట్ చేసి 2కి ఈక్వల్ చేద్దాం. p of 2 అంటే మనం p of xలో xని 2తో రీప్లేస్ చేయాలి. అంటే 2 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ 2 ప్లస్ b. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2. రిమైండర్ 2 అని ఇచ్చేది కదా. దట్ ఇంప్లైజ్, దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8 అవుతుంది, ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ప్లస్ a ఇంటూ 2 అంటే 2a ప్లస్ b ఈక్వల్ టు 2. 2 8s are 16, 3 4s are 12 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 2. ఇక్కడ కాన్స్టెంట్లు 16 12 అనేవి కాన్స్టెంట్స్ కాబట్టి రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి వాటిని యాడ్ చేసినట్లయితే 28 ప్లస్ 2a ప్లస్ b ఈక్వల్ టు 2. ఈ 28 మనం RHSలోకి తీసుకెళ్తే -28 అవుతుంది కదా. అంటే 2a ప్లస్ b ఈక్వల్ టు 2 - 28. ఒక నెంబర్ ప్లస్ ఒక నెంబర్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే 2a ప్లస్ b ఈక్వల్ టు 28 మైనస్ 2 26. లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -26. మనకు ఒక ఏపీలో ఈక్వేషన్ వచ్చింది. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ కాన్సెప్ట్ ఉపయోగించుకుందాం. అంటే p of -2 వాల్యూ మనకు -2కి ఈక్వల్ కదా. అంటే p of -2ని ఫైండ్ అవుట్ చేద్దాం. p of -2 అంటే p of xలో xని మనం -2తో రీప్లేస్ చేయాలి. అంటే 2 ఇంటూ -2 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ a ఇంటూ -2 ప్లస్ b ఈక్వల్ టు, దీని వాల్యూ మనకి ఎంతకి ఈక్వల్? -2. దీన్ని సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ -2 క్యూబ్ అంటే -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే -8 ప్లస్ 3 ఇంటూ -2 స్క్వేర్ చేస్తే +4 అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -a ఇంటూ 2 2a ప్లస్ b ఈక్వల్ టు -2. దట్ ఇంప్లైజ్ 2 ఇంటూ 8 16, మైనస్ ఉంది కదా, -16 ప్లస్ 3 4s are 12 -2a ప్లస్ b ఈక్వల్ టు -2.
మనకి రెండు కాన్స్టెంట్లు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. అంటే 16 లోంచి 12 మైనస్ చేస్తే 4, లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4 అవుతుంది. -4 - 2a + b -2a + b = -2. ఈ -4 మనం RHSలోకి తీసుకెళ్తే +4 అవుతుంది. అంటే దట్ ఎంప్లాయిస్ -2a + b = -2 + 4. మనకి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా. అంటే దట్ ఎంప్లాయిస్ -2a + b = 2 అవుతుంది. లార్జెస్ట్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ నెంబర్ వస్తుంది. దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏపీలో 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఆ రెండింటిని సాల్వ్ చేయాలి. మనం ఆ రెండింటిని ఒకదాని కింద ఒకటి వేసుకుని సాల్వ్ చేయాలి. అట్లా వేసుకునేటప్పుడు అందులో మనకి వేరియబుల్స్ ఏంటి, ఏ అండ్ బి కదా. అక్కడ ఏలైనా ఈక్వల్గా ఉండాలి, బీలో అయినా ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి 2a + b = -26. 2a + b = -26. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏమిటి -2a + b = 2. దిస్ వన్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. మనం ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు మనకి ఏ యొక్క కోఎఫిషియెంట్స్ అయినా బి యొక్క కోఎఫిషియెంట్స్ అయినా ఈక్వల్గా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. అలా లేనట్లయితే ఏదో ఒక ఈక్వేషన్ని ఏదైనా ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే ఈక్వల్ అవుతాయేమో చూసుకుని వాటిని అలా చేసుకోవాలి, కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏకు యొక్క కోఎఫిషియెంట్ ఈక్వల్గా ఉంది, బి యొక్క కోఎఫిషియెంట్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి మనం అదనంగా చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ అప్పుడు ఏం చేయాలి, ఈక్వల్గా ఉన్న కోఎఫిషియెంట్స్ డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి, ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఈ ఈక్వేషన్స్ని ఒకదానిలోంచి ఒకటి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2a ఈక్వల్గా ఉంది, రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఈక్వేషన్స్ని యాడ్ చేయాలి. ఒకే సైన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ని యాడ్ చేస్తున్నాను. మనకి +2a - 2a గెట్స్ క్యాన్సిల్ కదా. +2 - 2 0 అయిపోతుంది కదా. అలాగే +b ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. b + b 2b అవుతుంది. 2b = మరి ఇక్కడ మైనస్ ప్లస్ ఒక నెంబర్కి మైనస్ ఒక నెంబర్కి ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 26 - 2 ఎంత అవుతుంది 24. ఇలా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు లార్జెస్ట్ నెంబర్కి ఏ సైన్ ఉంటే సైన్ ఉంచుతాం. అంటే -24. ఇక్కడ 2 మనకి bని మల్టిప్లై చేస్తుంది, RHSకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది. అంటే b = -24/2 అవుతుంది. 2 టేబుల్ 24లో 12 టైమ్స్ కట్ అవుతుంది. అంటే b = -12. మనకి ఒక వేరియబుల్ యొక్క వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కావాలంటే ఈ ముందు వచ్చిన వేరియబుల్ యొక్క వాల్యూని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సెకండ్ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ b = -2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో రాద్దాం. ఈక్వేషన్ 2లో రాసినా కూడా ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఈక్వేషన్ 1 ఏంటో ఒకసారి తీసుకుందాం. ఈక్వేషన్ 1 ఏంటి 2a + b = -26. ఇక్కడ మనం b ప్లేస్లో -12 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 3 ప్లేస్ చేయాలి. అంటే దట్ ఎంప్లాయిస్ 2a + b అంటే -12 = -26. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఒక లీనియర్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా. అంటే మన ఈ 12ని RHSలోకి తీసుకెళ్ళినట్టయితే +12 అవుతుంది. అంటే 2a = -26 + 12. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ చేస్తాం. అంటే -14 వస్తుంది. ఈ 2ని RHSలోకి తీసుకెళ్తే a = 14/2 -14/2. 2 టేబుల్ 14లో 7 టైమ్స్ అంటే -7 వచ్చింది. అంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ రెండు వచ్చాయి కదా. దేర్ఫోర్ a = -7 and b = -12. దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఇప్పుడు ఫ్యాక్టర్ థియరం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్ థియరం యొక్క స్టేట్మెంట్ ఏమిటంటే ఇఫ్ p of x ఈజ్ ఏ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. అంటే p of x అనేది ఒక పాలినామియల్, దీని యొక్క డిగ్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. అంటే n వాల్యూ 1 కావచ్చు, 1 కంటే పెద్ద వాల్యూ కావచ్చు. అంటే లీనియర్ పాలినామియల్ కావచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్ కావచ్చు, క్యూబిక్ పాలినామియల్ కావచ్చు అనమాట. అట్లా
అంటే 1 అంతకంటే ఎక్కువ డిగ్రీ ఉన్న పాలినామియల్ p ఆఫ్ x అనేది. అండ్ ఏ ఈజ్ ఎనీ రియల్ నెంబర్. ఇక్కడ ఏ అనేది ఒక రియల్ నెంబర్ అయితే అది రేషనల్ నెంబర్ కావచ్చు, ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు. ఒక రియల్ నెంబర్ అయితే ఫస్ట్ వన్ ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి రెండు కూడా ఒకదానికొకటి కాన్వర్స్ అనమాట, అంటే రివర్స్ విపర్యము, అంటే ఒకదానికొకటి ఆపోజిట్స్ అనమాట స్టేట్మెంట్స్. అంటే x మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x ఇఫ్ p ఆఫ్ a ఈక్వల్ టు 0. అంటే మనకి ఒకవేళ p ఆఫ్ a ఈక్వల్ టు 0 అయినట్లయితే, అంటే ఏ అనే ఒక రియల్ నెంబర్ని తీసుకొచ్చి x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయినట్లయితే అప్పుడు మనకి x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, అంటే మనం p ఆఫ్ x అనేది 1 అంతకంటే పెద్ద డిగ్రీ ఉన్న పాలినామియల్ ఏ అనేది ఏదైనా ఒక రియల్ నెంబర్ అయినప్పుడు ఆ ఏ వాల్యూని మనం x ప్లేస్లో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయినట్లయితే x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఫ్యాక్టర్ అంటే తెలుసు కదా, అంటే ఈ x మైనస్ ఏతో ఈ p ఆఫ్ x అనే పాలినామియల్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది, అప్పుడే కదా దాన్ని ఫ్యాక్టర్ అంటాం. అట్లాగే సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే అండ్ ఇట్స్ కాన్వర్స్. కాన్వర్స్ అంటే విపర్యం, అంటే వెనక నుంచి ముందుకు వస్తాం అనమాట. ఇఫ్ x మైనస్ ఏ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ p ఆఫ్ x దెన్ p ఆఫ్ a ఈక్వల్ టు 0. అంటే మనకి x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఒక ఫ్యాక్టర్ అయితే అప్పుడు మనం ఈ xని ఏతో రీప్లేస్ చేసినప్పుడు దాని వాల్యూ 0 అయిపోతుంది, p ఆఫ్ a ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఫ్యాక్టర్ థీరం. అంటే ఇందులో మనకి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో p ఆఫ్ x అనే పాలినామియల్లో xని ఏతో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయితే మనకి x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి కాన్వర్స్ ఏం చెప్తాం, x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అయితే p ఆఫ్ a ఈక్వల్ టు 0 అవుతుంది. మనం దీన్ని బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఫ్యాక్టర్ థీరం బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ 12ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఎగ్జామిన్ వెదర్ x ప్లస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. ఇక్కడ ఒక పాలినామియల్ ఇవ్వడం జరిగింది, దీని యొక్క డిగ్రీ ఎంత 3 కదా. డిగ్రీ 3 ఉంటే దాన్ని ఏమంటాం మనం, క్యూబిక్ పాలినామియల్ అంటాం అకార్డింగ్ టు డిగ్రీ. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి పార్ట్ 1లో డిస్కస్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు మనకి ఏ ప్లేస్లో ఎంత ఉంది, మనకి ఇక్కడ మనం x మైనస్ ఏ అని చెప్పుకున్నాం కదా, కానీ ఇక్కడ మనకి x ప్లస్ 2 అని ఇవ్వడం జరిగింది. x ప్లస్ 2 దీన్ని x మైనస్ ఏ ఫామ్లోకి మార్చామనుకోండి, దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ x మైనస్ 2 అని రాయొచ్చు కదా. అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి -2 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి x ప్లస్ 2 అనేది ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందో లేదో ఎగ్జామిన్ చేయాలి, మనం చెక్ చేయాలి. అలా మనకు అవుతుందో లేదో ఎలా చెప్పగలము, p ఆఫ్ a ఈక్వల్ టు 0 అవ్వాలి కదా. p ఆఫ్ a 0 అయితేనే మనం x మైనస్ ఏ అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ అని చెప్తాం కదా. ఓకే, దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు మనకి ఇచ్చిన పాలినామియల్ని సమ్ p ఆఫ్ x అనుకుందాం. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 6. ఇప్పుడు మనం ఈ p ఆఫ్ xలో xని దేంతో రీప్లేస్ చేయాలంటే -2తో రీప్లేస్ చేయాలి, లేకపోతే మనం ఇదొక లీనియర్ పాలినామియల్ కదా. లీనియర్ పాలినామియల్ యొక్క 0ని ఫైండ్ అవుట్ చేయడమే, మనం ఏ వాల్యూ ఎంత అని చెప్పడం కోసం దీన్ని మనం 0కి ఈక్వల్ చేస్తాం. అంటే x ప్లస్ 2 ఈక్వల్ టు 0, అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది -2. అంటే ఏ ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ మనం. అంటే p ఆఫ్ -2 ఈక్వల్ టు -2 క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ -2 ప్లస్ 6. దిస్ ఈక్వల్ టు -2 క్యూబ్ మీన్స్ -2 ఇంటూ -2 ఇంటూ -2 అంటే -8 అవుతుంది, ప్లస్ 2 ఇంటూ -2 స్క్వేర్ -2 ఇంటూ -2 ప్లస్ 4 అవుతుంది. మనం ఎప్పుడైనా సరే పవర్స్ని సింప్లిఫై చేసేయాలి. ఫస్ట్ ఇక్కడ పవర్ ఏం లేదు కాబట్టి మల్టిప్లై చేసేస్తాం, అప్పుడు బ్రాకెట్కి ముందున్న నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, 3 2s are 6 ప్లస్ ఇంటూ మైనస్ -6 ప్లస్ 6. ఓకే,
దిస్ ఈక్వల్ టు -8 ప్లస్ 2 4s are 8 -6 ప్లస్ 6. మనకి సేమ్ నెంబర్స్ అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు వాటి వాల్యూ 0 అవుతుంది కదా, అంటే -8 ప్లస్ 8 0 అయిపోతుంది, -6 ప్లస్ 6 0 అయిపోతుంది, అంటే టోటల్గా వాల్యూ 0 అయింది. అంటే మనం పాలినామియల్ p ఆఫ్ xలో xని -2తో రీప్లేస్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది. కాబట్టి మనం x + 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అని చెప్పొచ్చు. దీన్ని దేన్ని ఆధారంగా చేసుకుని చెప్పాము, ఫ్యాక్టర్ థియరాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం కదా. దేర్ఫోర్ బై ఫ్యాక్టర్ థియరం we can say that x plus 2 is a factor of p of x అని చెప్పొచ్చు మనం. ఓకే, ఈ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో ఫస్ట్ ప్రాబ్లంలోని రామన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు ఫ్యాక్టర్ థియరంని ఆధారంగా చేసుకుని ఎగ్జాంపుల్ 13 సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ 2x - 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2x³ - 9x² ప్లస్ x ప్లస్ k. అంటే 2x - 3 అనేది 2x³ - 9x² ప్లస్ x ప్లస్ k ఫ్యాక్టర్ అయినట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇక్కడ మనం ఫ్యాక్టర్ థియరంలో సెకండ్ పాయింట్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడ మనకి 2x - 3 అనేది వాడు ఇచ్చిన పాలినామియల్కి ఒక ఫ్యాక్టర్. ఆ పాలినామియల్ సమ్ p ఆఫ్ x అనుకుందాం. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు 2x³ - 9x² ప్లస్ x ప్లస్ k. ఇప్పుడు మనం ఏ ప్లేస్లో ఎంత రాయాలంటే ఇక్కడ -3 ఉంది కదా, అంటే a - 3 x - a ఫామ్లో ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 3 రాయకూడదు. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి 0 ఫైండ్ అవుట్ చేయండి ఈ పాలినామియల్కి. అంటే 2x - 3ని 0కి ఈక్వల్ చేసినట్లయితే, దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 2x ఈక్వల్ టు +3 అవుతుంది, x ఈక్వల్ టు 3/2. ఇక్కడ ఏ వాల్యూ 3/2 అనమాట. అంటే వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ 3/2 ఇన్ x. ఓకే, లెట్ us ఫైండ్ p of 3/2. p of 3/2 ఈక్వల్ టు 2 into 3/2 cube minus 9 into 3/2 square plus 3/2 plus k ఈక్వల్ టు 0. ఈక్వల్ టు 0 మనం ఎందుకు రాస్తున్నాం, ఆల్రెడీ 2x - 3 అనేది p ఆఫ్ xకి ఫ్యాక్టర్ కదా, ఫ్యాక్టర్ అయినప్పుడు రిమైండర్ 0 అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేసినట్లయితే k వాల్యూ పొందొచ్చు అనమాట. 2 into 3 cube అంటే 27 by 2 cube 8 minus 9 into 3 square 9 by 2 square అంటే 4 plus 3/2 plus k ఈక్వల్ టు 0. ఇక్కడ 2 టేబుల్ 2లో 1 టైమ్ 8లో 4 టైమ్స్, అంటే దట్ ఇంప్లైస్ 27/4 minus 9 9s are 81/4 plus 3/2 plus k ఈక్వల్ టు 0. మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని అంతటిని మనం సింప్లిఫై చేద్దాం. ఇవన్నీ ఫ్రాక్షన్స్ కదా, డినామినేటర్లో 4 4 2 ఉంది, వాటన్నిటికీ ఎల్సిఎం ఎంత అవుతుంది, ఈ స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్లో పోయినట్లయితే లార్జెస్ట్ నెంబర్ మనం ఎల్సిఎంగా తీసుకోవచ్చు. అంటే 4 అవుతుంది ఎల్సిఎం ప్లస్ k ఈక్వల్ టు 0. ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎంలో 1 టైం పోతుంది, 4లో 4 1 టైం పోతుంది కదా, 1 into 27 27 minus 4 టేబుల్ 4లో 1 టైం 1 into 81 81 ప్లస్ ఇక్కడ 2 ఉంది, 2 4లో 2 టైమ్స్ 2 3s are 6. దిస్ ఇంప్లైస్ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయి కదా, 27 అండ్ 6 రెండింటిని యాడ్ చేస్తాం, 33 minus 81/4 plus k ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ 33 ఏమో పాజిటివ్ నెంబరు, 81 నెగిటివ్ నెంబరు, అంటే డిఫరెంట్ సైన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి కదా. అంటే 81 నుంచి 33 మైనస్ చేసినట్లయితే 8 48/4 ప్లస్ k ఈక్వల్ టు 0. 4 టేబుల్ 48లో 12 టైమ్స్, అంటే దట్ ఎంప్లాయిస్ 12 ప్లస్ k ఈక్వల్ టు 0. 12 మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే
k ఈక్వల్ టు ఇక్కడ మనకి లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉన్నప్పుడు -48 వస్తుంది, అంటే -12 అంటే +12 అవుతుంది, అంటే k వాల్యూ ఇక్కడ 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 46లో ఉన్న డూ దిస్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇవి క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం. ఆల్రెడీ మనం ఈ ప్రాబ్లమ్స్ని 8th క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి రీకాల్ చేసుకుందాం. 6x² + 9x + 15. దీన్ని మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయంటే ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేయాలి, x² యొక్క కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి, అంటే 6 15s. మనకి ఎంత వస్తుంది, 6 15s are 90. ఈ 90ని 2 నెంబర్స్ కింద డివైడ్ చేయాలి, అంటే 2 ప్రోడక్ట్స్ కింద డివైడ్ చేయాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. నెక్స్ట్ ఎప్పుడు ఎడిషన్ చేయాలి, ఎప్పుడు మైనస్ చేయాలి అంటే ఈ కాన్స్టెంట్కి ఉన్న సైన్ ఆధారంగా చేసుకుని మనం ప్లస్ చేస్తాము, మైనస్ చేయడము ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కాన్స్టెంట్కి ఉన్న సింబల్ ఏంటి, ప్లస్ కదా, అంటే వీ హ్యావ్ టు ఎడిషన్ ద ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ మనం 90ని 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం. ఎలా డివైడ్ చేయాలంటే ఆ 2 ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ రావాలి, అంటే 19 రావాలి. 19 కెన్ బి డివైడెడ్ ఇంటూ 10 × 19 ఆర్ 9 × 10 కదా, 10 × 9 కింద డివైడ్ చేస్తే 10 9s are 90 వచ్చింది. 10 + 9 19. అంటే మనం ఈ టర్మ్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఎలా డివైడ్ చేస్తున్నాం, 6x². ఇక్కడ మనకి +19 రావాలంటే +10 అనే +9ని యాడ్ చేయాలి కదా, +19 రావాలంటే +10x + 9x + 15. అంటే ఇక్కడ 19x అనేది 2 టర్మ్స్గా స్లిప్ చేయడం జరిగింది, విడగొట్టడం జరిగింది. ఆ రెండింటిని యాడ్ చేస్తే, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ రావాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ప్రొడక్ట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ అండ్ కాన్స్టెంట్. ఓకే, దీన్ని 2 గ్రూపులుగా డివైడ్ చేసుకున్నట్లయితే ఈ రెండిట్లో మనకి ఏం కామన్ ఫ్యాక్టర్ ఏముందో చూడండి. 6లోని 10లోని పోయే టేబుల్ ఏముంది, 2 టేబుల్, అంటే గరిష్ట టేబుల్ చూసుకోవాలి, 2 టేబుల్. అట్లాగే రెండిట్లో ఒక x కూడా కామన్ తీయచ్చు. 2 టేబుల్ 6లో 3 టైమ్స్ కట్ అవుతుంది, x² నుంచి x కామన్ తీసినట్లయితే x ఉంటుంది, ప్లస్ 2 టేబుల్ 10లో 5 టైమ్స్ ఆల్రెడీ x కామన్ తీయడం జరిగింది. అట్లాగే ఈ 9 15లో పోయే టేబుల్ ఏంటో చూడండి. రెండిట్లో పోయే టేబుల్ 3 టేబుల్. 3 టేబుల్ 9లో 3 టైమ్స్ ఇంకా x ఉంది, ప్లస్ 3 టేబుల్ 15లో 5 టైమ్స్. ఇక్కడ మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లోని కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, 3x + 5 కదా, దాన్ని కామన్ తీయచ్చు. 3x + 5ని కామన్ తీసినట్లయితే ఇక్కడ 2x + 3. దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు ఫ్యాక్టరైజ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఆర్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 10m² - 31m + 132. ఇక్కడ మనం m² కోఎఫిషియంట్ ఏమో 10 ఇంటూ కాన్స్టెంట్ 132. ఇట్లాంటి లార్జ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలగాలి. ఎలా చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చిన నెంబర్ని 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ని ఈ కాన్స్టెంట్కి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే మిడిల్ నెంబర్ రావాలి, అంటే m యొక్క కోఎఫిషియంట్ రావాలి. ఓకే, అట్లాంటప్పుడు ఇలా పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఈ 2 నెంబర్స్ని సెపరేట్గా దీన్ని 2 × 5 అని డివైడ్ చేయొచ్చు, 10 అని. అట్లాగే దీన్ని 11 × 12 అని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసి చూడండి. 5 11s are 55 ఇంటూ 2 12s are 24. మనకి కాన్స్టెంట్గా ఉన్న సైన్ ఏంటి, మైనస్, అంటే మనం మైనస్ చేయాలి. అంటే ఈ 2 నెంబర్స్ని మైనస్ చేసినట్లయితే 55 - 24 31 వస్తుంది కదా. ఓకే, సెట్ అయింది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడు మైనస్ చేస్తాం 2 నెంబర్స్ని, వారింటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం. అంటే ఈ రెండింటికి మనం ఒకదానికి ప్లస్ ఉంచితే మరొక దానికి మైనస్ ఉంచాలి. అయితే దేనికి ప్లస్ ఉంచాలి, దేనికి మైనస్ ఉంచాలి అంటే మనకి ఈ m యొక్క కోఎఫిషియంట్ మిడిల్ నెంబర్కి ఉన్న సైన్ ఎప్పుడు మనం పెద్దదానికి ఉంచాలి. అంటే ఈ రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ ఏంటి, 55 కదా, అంటే -55. ఆటోమేటిక్గా
సెకండ్ నెంబర్కి ఆపోజిట్ సైన్ అంటే +24 అవుతుంది. అంటే దీన్ని ఎలా స్లిప్ చేస్తామన్నమాట, 10m² మైనస్ 55m ప్లస్ 24m మైనస్ 132. ఇప్పుడు రెండు గ్రూపులుగా డివైడ్ చేసినట్లయితే ఇప్పుడు ఈ రెండిట్లోని మనం ఏం కామన్ తీయగలము, 10లోని 55లో పోయే టేబుల్ ఏముంది, 5 టేబుల్ ఉంది కదా, 5 టేబుల్. అట్లాగే రెండిట్లోని m కూడా కామన్ తీయవచ్చు. 5 టేబుల్ 10లో 2 టైమ్స్, అట్లాగే ఒక m కామన్ తీసాము, ఇంకా m ఉంటుంది మైనస్ 5 టేబుల్ 55లో 11 టైమ్స్, ఆల్రెడీ m కామన్ తీయడం జరిగింది. అట్లాగే ఈ రెండిట్లో మనకి 12 టేబుల్ కట్ అవుతుంది కదా, 12 టేబుల్ కామన్ తీద్దాం. 12 టేబుల్ 24లో 2 టైమ్స్ m ఉంది మైనస్ 12 టేబుల్ 132లో 11 టైమ్స్. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఈ 2 టర్మ్స్లోనే ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి, 2m మైనస్ 11. 2m మైనస్ 11ని మనం కామన్ తీయచ్చు. ఇక్కడ ఏముంటుంది, ఇంకా 5m ప్లస్ 12. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 10m² మైనస్ 31m మైనస్ 132. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో సమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇందులో ఉన్న సమ్స్ అన్నీ కూడా మనకి ఫ్యాక్టర్ థియరం మీద బేస్ అయ్యి ఉన్న సమ్సే ఉంటాయి. ఫస్ట్ సమ్ ఏంటంటే, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామియల్స్ హ్యాస్ x+1 యాజ్ ఏ ఫ్యాక్టర్. మనకి ఫస్ట్ ప్రాబ్లంలో 4 రామన్స్ ఉంటాయి, అందులో 2 రామన్స్ చేద్దాం, మిగిలిన 2 మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనం దీన్ని ఫ్యాక్టర్ థియరంను బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి ఒక పాలినామియల్ ఇవ్వడం జరిగింది, ఏంటది, x³ మైనస్ x² మైనస్ x+1 అనే పాలినామియల్ ఇవ్వడం జరిగింది. దీని సమ్ p(x) అనుకుందాం. లెట్ p(x) ఈక్వల్ టు x³ మైనస్ x² మైనస్ x+1. మనకి ఈ x+1 అనేది ఈ p(x)కి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఫ్యాక్టర్ థియరంని ఉపయోగించుకుని ఏ ప్లేస్లో మనం ఎంత రాయాలి, -1 రాయాలి. అంటే ఇక్కడ మనకి x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అప్పుడు దీన్ని 0 ఫైండ్ అవుట్ చేయండి. అప్పుడు మనకి x ఈక్వల్ టు -1 అవుతుంది కదా, అంటే ఏ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి p(a) ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. ఓకే, p(-1) ఈక్వల్ టు మనం xని -1తో రీప్లేస్ చేసినట్లయితే -1³ అంటే 1కి పవర్ ఎంత ఉన్నా 1 వస్తుంది. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్కి మళ్ళీ మైనస్ నెంబరే వస్తుంది, -1. ఇక్కడ -1 స్క్వేర్ చేస్తే +1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 +1 అంటే -1 -1 +1 +1 -1 +1 0 అగైన్ -1 +1 0 అంటే టోటల్ ఆన్సర్ ఈజ్ 0. అంటే మనకి ఏ ప్లేస్లో మనం -1ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి మనకి x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) బై ఫ్యాక్టర్ థియరం. దేర్ఫోర్ బై ఫ్యాక్టర్ థియరం we can say that x+1 is a factor of p(x). ఓకే, నెక్స్ట్ 4th రామన్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే ఇందులో రూట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కొంచెం హార్డ్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందనే ఉద్దేశంతో ఇది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే ఏ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని మనం ఫస్ట్ p(x) అనుకుందాం. లేట్ p(x) ఈక్వల్ టు x³ మైనస్ x² మైనస్ 3 మైనస్ √3 ఇంటూ x ప్లస్ √3. ఓకే, మనం xని -1తో రీప్లేస్ చేద్దాం. అంటే -1³ మైనస్ -1² మైనస్ 3 మైనస్ √3 ఇంటూ -1 ప్లస్ √3. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే -1³ -1 మైనస్ -1² ప్లస్ 1 నెక్స్ట్ -1తో బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్లయితే -1 ఇంటూ 3 -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ √3 ప్లస్ √3. దిస్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1
-1 మైనస్తో బ్రాకెట్లో ఉన్న 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √3 ప్లస్ √3 దిస్ ఈక్వల్ టు -1 అంటే -2 -2 ప్లస్ 3 ఈ మైనస్ √3 ప్లస్ √3 గెట్స్ క్యాన్సిల్ 0 అయిపోతుంది కదా. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, అంటే 1 +1 వస్తుంది మనకి ఇక్కడ. అంటే ఎక్స్ని -1తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 కాలేదు కాబట్టి x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అని రాయొచ్చు. దేర్ ఫోర్ x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఈ ప్రాబ్లంలో మిగిలిన ప్రాబ్లం రెండింటిని మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో సెకండ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇందులో మొత్తం 5 రామన్స్ ఉన్నాయి. ఇందులో 2 రామన్స్ నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, మిగిలిన మీరు ఓన్గా ప్రయత్నించండి. యూజ్ ద ఫ్యాక్టర్ థియరం టు డిటర్మైన్ వెదర్ g ఆఫ్ x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x ఇన్ ఈచ్ కేసు. అంటే ప్రతి కేసులో మనకి 2 పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. f ఆఫ్ x అనే ఒక పాలినామియల్ని, g ఆఫ్ x అనే పాలినామియల్ని. ప్రతి సందర్భంలో కూడా ఈ g ఆఫ్ x అనేది f ఆఫ్ xకి ఫ్యాక్టర్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలన్నమాట. ఇది కూడా ఫస్ట్ ప్రాబ్లం మోడలే. ఓకే, ఇప్పుడు g ఆఫ్ x అనేది f ఆఫ్ xకి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు g ఆఫ్ xని 0కి ఈక్వల్ చేసినట్లయితే అంటే x+1 ఈక్వల్ టు 0, దీన్ని 0 వేస్తుంది కదా, అంటే x ఈక్వల్ టు -1. అంటే ఇక్కడ మనం f ఆఫ్ xలో xని -1తో రీప్లేస్ చేయాలి. అంటే f ఆఫ్ -1 ఈక్వల్ టు 5 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ -1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ -1 దిస్ ఈక్వల్ టు, సింప్లిఫై చేసినట్లయితే 5 ఇంటూ -1 క్యూబ్ మీన్స్ -1 ప్లస్ -1 స్క్వేర్ మీన్స్ +1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1s are 5 -1 5 1s are 5 -5 +1 +5 -1 -5 +5 0 +1 -1 0. అంటే టోటల్గా పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది xని -1తో రీప్లేస్ చేసినప్పుడు. కాబట్టి g ఆఫ్ x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x బై ఫ్యాక్టర్ థియరం. దేర్ ఫోర్ బై ఫ్యాక్టర్ థియరం g of x is a factor of f of x. ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. f of x ఈజ్ ఈక్వల్ టు 4x క్యూబ్ ప్లస్ 20x స్క్వేర్ ప్లస్ 33x ప్లస్ 18 అండ్ g of x ఈక్వల్ టు 2x ప్లస్ 3. ఇక్కడ మనకి g of x యొక్క 0ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసినట్లయితే 2x ఈక్వల్ టు -3 x ఈక్వల్ టు -3/2. అంటే ఇక్కడ మనం f ఆఫ్ xలో xని -3/2తో రీప్లేస్ చేయాలి. దేర్ఫోర్ f ఆఫ్ -3/2 ఈక్వల్ టు 4 ఇంటూ -3/2 క్యూబ్ ప్లస్ 20 ఇంటూ -3/2 స్క్వేర్ ప్లస్ 33 ఇంటూ -3/2 ప్లస్ 18. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఈక్వల్ టు 4 ఇంటూ -3ని క్యూబ్ చేస్తే 27 -27 బై 2ని క్యూబ్ చేస్తే 8 ప్లస్ 20 ఇంటూ -3ని స్క్వేర్ చేస్తే +9 2ని స్క్వేర్ చేస్తే 4 ప్లస్ ఇంటూ మైనస్ 33 3s are 99 by 2 plus 18. 4 table 1 time 2 times, 4 table 1 time 5 times. This equal to minus 1 into 27 అంటే minus 27 by 2 plus 5 9s are 45 by 1 minus 99 by 2 plus 18. 18 can be written as 18 by 1. ఇప్పుడు మనం LCM తీసుకుందాం. 2 LCM అవుతుంది. 2 table 2లో 1 టైం పోతుంది. 1 into 27 27 minus 27 plus 1 table 2లో
2 టైమ్స్ పోతుంది. 2 45 ఆర్ 90 మైనస్ 2 టేబుల్ 2లో 1 టైమ్ 199 ఆర్ 99 ప్లస్ 1 టేబుల్ 2లో 2 టైమ్స్ 2 18 ఆర్ 36. ఓకే, ఇందులో ప్లస్ నెంబర్స్ని మైనస్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే ప్లస్ 90 ప్లస్ 36 126 అంటే 126 మైనస్ 27 99 అంటే మైనస్ 126 బై 2 ఈక్వల్ టు 0 by 2 ఈజ్ ఈక్వల్ టు 0. 0 by anything is 0. Therefore we can say that g of x is a factor of f of x by factor theorem. మిగిలిన 3 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే షో దట్ x minus 2 x plus 3 and x minus 4 are factors of x cube minus 3x square minus 10x plus 24. అంటే ఒక పాలినామియల్ అలాగే 3 లీనియర్ పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 లీనియర్ పాలినామియల్స్ ఈ క్యూబిక్ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ అవుతాయో లేదో చెక్ చేయాలి బై యూజింగ్ ఫ్యాక్టర్ థియరం. ఫస్ట్ మనకి x minus 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చిన పాలినామియల్ని సమ్ f of x ఆర్ p of x ఏదైనా అనుకోవచ్చు. p of x ఈక్వల్ టు x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 24. ఇప్పుడు x minus 2 అనే పాలినామియల్ యొక్క జీరో ఎంత అవుతుందో చూడండి. అంటే x ఈక్వల్ టు 2 అంటే మనం ఇక్కడ xని 2తో రీప్లేస్ చేయాలి. ఓకే, p of 2 ఈక్వల్ టు 2 క్యూబ్ minus 3 into 2 square minus 10 into 2 plus 24. This equal to 2 cube means 8 minus 3 into 2 square means 4 minus 10 2s are 20 plus 24. This equal to 8 minus 3 4s are 12 minus 20 plus 24. ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 8 plus 24 32 మైనస్ సైన్ ఉన్నవి యాడ్ చేసినట్లయితే మైనస్ 32 ఈక్వల్ టు 0. అంటే మనం ఎక్స్ని 2తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి మనం ఏం చెప్పచ్చు, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p of x. ఇప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ తీసుకుందాం. సెకండ్ లీనియర్ పాలినామియల్ తీసుకున్నట్లయితే x ప్లస్ 3. ఓకే, దీని యొక్క జీరో ఫైండ్ అవుట్ చేద్దాం. x ప్లస్ 3ని జీరోకి ఈక్వల్ చేసినట్లయితే x ఈక్వల్ టు మైనస్ 3 వచ్చింది కదా. అంటే మనం x మైనస్ 3తో రీప్లేస్ చేసినట్లయితే p ఆఫ్ మైనస్ 3 ఈక్వల్ టు ఈ పాలినామియల్లో xని మైనస్ 3తో రీప్లేస్ చేద్దాం. అంటే మైనస్ 3 క్యూబ్ మైనస్ 3 ఇంటూ మైనస్ 3 స్క్వేర్ మైనస్ 10 ఇంటూ మైనస్ 3 ప్లస్ 24. ఓకే, సింప్లిఫై చేద్దాం. మైనస్ 3 క్యూబ్ అంటే మైనస్ 27 మైనస్ 3 ఇంటూ మైనస్ 3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10 3s are 30 ప్లస్ 24. ఓకే, దిస్ ఈక్వల్ టు మైనస్ 27 మైనస్ 3 9s are 27 ప్లస్ 30 ప్లస్ 24. ఓకే, ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే ఇక్కడ మైనస్ 27 మైనస్ 27 మైనస్ 54 అవుతుంది. మైనస్ 54 ప్లస్ నెంబర్స్ రెండు యాడ్ చేసినట్లయితే 30 ప్లస్ 24 54. ఓకే, మైనస్ 54 ప్లస్ 54 0 అవుతుంది ఈక్వల్ టు 0. అంటే మనం ఎక్స్ను మైనస్ 3తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి x ప్లస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అని రాయొచ్చు మనం. దేర్ఫోర్ x plus 3 is a factor of p of x. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ x మైనస్ 4 అనేది p of xకి ఫ్యాక్టర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే దీన్ని 0 తీసుకుందాం. x మైనస్ 4ని 0కి ఈక్వల్ చేసినట్లయితే x ఈక్వల్ టు 4. అంటే మనం xని 4తో రీప్లేస్ చేయాలి. అంటే p of 4 ఈక్వల్ టు ఈ పాలినామియల్ x ఉన్న చోట 4 రాసినట్లయితే 4 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 4 స్క్వేర్ మైనస్ 10 ఇంటూ 4 ప్లస్ 24. దిస్ ఈక్వల్ టు 4 క్యూబ్ 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 ద 16 16 4 ద 64 64 మైనస్ 3 ఇంటూ
4 square means 4 4s are 16, 10 4s are 40 plus 24. This equal to 64 minus 3 16s are 48 minus 40 plus 24. ఇందులో ఒకే సైన్ ఉన్న నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే 64 24 రెండు కూడా పాజిటివ్ నెంబర్స్ మనకి 88 వస్తుంది. అలాగే 48 40 నెగిటివ్ నెంబర్స్ రెండింటిని యాడ్ చేసినట్లయితే మైనస్ 88. 88 మైనస్ 88 0. దేర్ఫోర్ ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది కాబట్టి x మైనస్ 4 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఇదే ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని మీరు ఎక్సర్సైజ్ నెంబర్ 2.4లో ఫోర్త్ సమ్ని చేయొచ్చు, ఓన్గా ప్రయత్నించండి. ఫిఫ్త్ ప్రాబ్లం, ఇఫ్ బోత్ x మైనస్ 2 అండ్ x మైనస్ 1/2 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ px² ప్లస్ 5x ప్లస్ r, దెన్ షో దట్ p ఈక్వల్ టు r. అంటే మనకి x మైనస్ 2 x మైనస్ 1/2 అనేవి px² ప్లస్ 5x ప్లస్ rకి ఫ్యాక్టర్స్ అయితే మనం p ఈక్వల్ టు r అని ప్రూఫ్ చేయాలి. ఫస్ట్ పాలినామియల్ని సమ్ p ఆఫ్ x ఆర్ f ఆఫ్ x అనుకుందాం. f ఆఫ్ x ఈక్వల్ టు px² ప్లస్ 5x ప్లస్ r. ఇప్పుడు మనకి x మైనస్ 2 x మైనస్ 1/2 అనేవి p ఆఫ్ xకి ఫ్యాక్టర్స్. అంటే దట్ ఎంప్లాయిజ్ మనకి ఏమవుతుంది, f ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. అట్ ద సేమ్ టైం f ఆఫ్ 1/2 ఈక్వల్ టు 0 అవుతుంది బై ఫ్యాక్టర్ థియరం. ఇప్పుడు f ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేసి 0కి ఈక్వల్ చేద్దాం. f ఆఫ్ 2 అంటే మనకి xని 2తో రీప్లేస్ చేసినట్లయితే p ఇంటూ 2² ప్లస్ 5 ఇంటూ 2 ప్లస్ r ఈక్వల్ టు 0. ఎందుకంటే ఆల్రెడీ అది ఫ్యాక్టర్ కదా x మైనస్ 2 అనేది. దట్ ఎంప్లాయిస్ p ఇంటూ 2² మీన్స్ 4 ప్లస్ 10 ప్లస్ r ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ 4p ప్లస్ 10 ప్లస్ r ఈక్వల్ టు 0. అలాగే f ఆఫ్ 1/2 0కి ఈక్వల్ చేద్దాం. దట్ ఎంప్లాయిస్ p ఇంటూ 1/2² ప్లస్ 5 ఇంటూ 1/2 ప్లస్ r ఈక్వల్ టు 0. దట్ ఈస్ p ఇంటూ 1/4, 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 5 1s are 5/2 ప్లస్ r ఈక్వల్ టు 0. ఇక్కడ LCM తీసుకుందాం. LCM 4 అవుతుంది. ఓకే, అంటే 4లో 4 1 టైం పోతుంది, 1 ఇంటూ p ప్లస్ 2 టేబుల్ 4లో 2 టైమ్స్ 2 5s are 10 ప్లస్ r can be written as r/1. 1 టేబుల్ 4లో 4 టైమ్స్ 4 ఇంటూ r 4r ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఇప్పుడు 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది, RHS తీసుకెళ్తే అక్కడ ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తుంది, అంటే 0 4s are 0 అయిపోతుంది. అంటే p ప్లస్ 10 ప్లస్ 4r ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అని, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని అనుకున్నట్లయితే ఈ రెండిట్లో నేను RHSలు ఈక్వల్గా ఉన్నాయి. అక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అప్పుడు LHS కూడా ఈక్వల్గా ఉంటుంది కదా. అంటే బై 1, 2 we can say that 4p plus 10 plus r equal to, ఇందులో LHS p plus 10 plus 4r. బోత్ సైడ్స్ 10 ఉంది కదా, గెట్స్ క్యాన్సిల్. ఎందుకంటే దీన్ని LHSలోకి తీసుకెళ్తే -10 అవుతుంది, ప్లస్ 10 -10 0 అయిపోతుంది కదా. అట్లాగే ఇప్పుడు పీస్ అన్నిటినీ LHSలోకి, ఆర్స్ అన్నిటినీ RHSలోకి తీసుకెళ్ళినట్లయితే 4p, ఇక్కడ RHSలోని pని LHSలో తీసుకుని -p అవుతుంది. అట్లాగే RHSలో 4r ఉంది, LHSలో ఉన్న rని RHSలో తీసుకుని -r. దట్ ఇంప్లైస్ 4p minus p 3p ఈక్వల్ టు 4r minus r 3r. ఈ రెండిట్లోని 3 టేబుల్ కట్ చేసినట్లయితే p ఈక్వల్ టు r. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ ప్రాబ్లం, if x² minus 1 is a factor of ax power 4 plus bx³ plus cx² plus dx plus e, then show that a plus c plus e equal to b plus d equal to 0. మనకి ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 6 అనేది 24కి ఫ్యాక్టర్ అయితే
ఈ 6ని ఫ్యాక్టరైజ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 కింద డివైడ్ చేయొచ్చు. అప్పుడు 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అండ్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24 అవుతుంది. అంటే మనకి 6 24కి ఫ్యాక్టర్ అయినప్పుడు ఈ 6 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా 24కి ఫ్యాక్టర్స్ అవుతాయి. అట్లాగే ఈ కాన్సెప్ట్ని ఇక్కడ బేస్ చేసుకుంటాం. x² - 1 అనేది ax⁴ + bx³ + cx² + dx + eకి ఫ్యాక్టర్ అయిందంటే ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, దాన్ని 2 ఫ్యాక్టర్స్ కింద ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఈ పాలినామియల్కి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్ని సమ్ f ఆఫ్ x అనుకుందాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ax⁴ + bx³ + cx² + dx + e. ఇప్పుడు మనకి x² - 1 can be written as x² - 1². 1 can be written as 1². This is in the form of a² - b². This can be written as a + b × a - b or a - b × a + b, whatever it may be. ఓకే, అంటే ఇప్పుడు x² - 1 అనేది ఈ f ఆఫ్ xకి ఫ్యాక్టర్ అయినప్పుడు x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్, at the same time x + 1 is also a factor of f of x అని రాయొచ్చు కదా. That implies x - 1, x + 1 are factors of f of x. That implies ఇవి రెండు ఫ్యాక్టర్స్ అయితే బై ఫ్యాక్టర్ థియరం వీ కెన్ సే దట్ f ఆఫ్ దీని యొక్క 0 ఎంత 1 కదా, ఈక్వల్ టు 0 అండ్ దీని యొక్క 0 - 1, f ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు f ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ f ఆఫ్ 1 ఈక్వల్ టు ఇందులో 1 రాసినట్లయితే a × 1⁴ + b × 1³ + c × 1² + d × 1 + e ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ ఇంప్లైజ్ 1⁴ అంటే 1, 1 × a ప్లస్ 1³ అంటే 1, 1ని bతో మల్టిప్లై చేస్తే b, 1² మీన్స్ 1, 1 × c ప్లస్ d × 1 d ప్లస్ e ఈక్వల్ టు 0. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం f ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే f ఆఫ్ -1 ఈక్వల్ టు a ఇంటూ ఈ పాలినామియల్లో xను -1తో రీప్లేస్ చేసినట్లయితే -1⁴ ప్లస్ b × -1³ ప్లస్ c × -1² ప్లస్ d × -1 ప్లస్ e ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ a ఇంటూ -1⁴ అంటే +1 అయిపోతుంది. అట్లాగే b × -1³ అంటే -1 అవుతుంది. ప్లస్ c × -1² మీన్స్ +1 ప్లస్ × -d ప్లస్ e ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ a × 1 a ప్లస్ × b × 1 b ప్లస్ c × 1 c మైనస్ d ప్లస్ e ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు bకి dకి మైనస్ ఉంది కదా, ఈ రెండింటిని RHSలోకి తీసుకెళ్ళినట్లయితే a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు -b ప్లస్ b అవుతుంది, -d ప్లస్ d అవుతుంది. లెట్ దిస్ ఈక్వేషన్ బి సెకండ్ వన్. అంటే మనం మ్యాక్సిమం ప్రూఫ్ చేసాం, ఇంకా 0 అని ప్రూఫ్ చేయాలి. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 ఒకసారి తీసుకుందాం. బై 1 ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది? a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e ఈక్వల్ టు 0 అని చెప్తుంది. నేను దీన్ని ఎట్లా రాస్తున్నానంటే a ప్లస్ c ప్లస్ e ప్లస్ b ప్లస్ d ఈక్వల్ టు 0. ఏం ఇంటర్చేంజ్ చేశాను, అటు ఇటు మార్చాను అంతే. a b c d e అన్నీ వచ్చాయి. ఓకే, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కదా. సెకండ్ ఈక్వేషన్ a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు b ప్లస్ d బై సెకండ్ ఈక్వేషన్. కాబట్టి మనం b ప్లస్ dని a ప్లస్ c ప్లస్ eతో రీప్లేస్ చేయొచ్చు, లేకపోతే a ప్లస్ eని b ప్లస్ dతో రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ చేసినట్లయితే అంటే a ప్లస్ c ప్లస్ e ప్లేస్లో మనం b ప్లస్ d రాస్తున్నాను, ప్లస్ b ప్లస్ d ఈక్వల్ టు 0. b ప్లస్ d ఇక్కడ 2 ఉన్నాయి కదా, అంటే 2 ఇంటూ b ప్లస్ d ఈక్వల్ టు 0. ఈ 2 ఇక్కడ బ్రాకెట్ని మల్టిప్లై చేస్తుంది, RHSలో తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే
0/2 0 అయిపోతుంది. 0/anything 0 కదా, అంటే b ప్లస్ డి ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది వచ్చేస్తుంది చూడండి. ఆల్రెడీ మనకి a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు b ప్లస్ డి అని ప్రూఫ్ చేసాం. b ప్లస్ డి వాల్యూ 0 అని ప్రూఫ్ చేసాం. కాబట్టి a ప్లస్ c ప్లస్ e ఈక్వల్ టు b ప్లస్ డి ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్. 7th ప్రాబ్లం, ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్స్. ఇక్కడ కొన్ని క్యూబిక్ పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది, వాటిని మనం ఫ్యాక్టరైజేషన్ చేయాలి. మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ని ఈజీగా ఫ్యాక్టరైజేషన్ చేసేస్తాం, కానీ క్యూబిక్ పాలినామియల్స్ని ఎట్లా ఫ్యాక్టరైజేషన్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో మొత్తం 4 రోమన్స్ ఉంటాయి. అందులో 2 రోమన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన 2 రోమన్స్ మీరు ప్రయత్నించండి. మనకి క్యూబిక్ పాలినామియల్కి మనకి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అయితే మనం అందులో ఒక ఫ్యాక్టర్ని ఫ్యాక్టర్ థీరంను ఉపయోగించి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిందనుకోండి, అప్పుడు x మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు కదా. అట్లా ఒకవేళ 1 రాసినప్పుడు 0 రాలేదు, అప్పుడు -1 సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిందనుకోండి, అప్పుడు x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ దానికి 0 రాలేదనుకోండి, అప్పుడు 2. అంటే మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 -1 2 -2 అట్లా. అంటే ఒక్కదానికి 0 వస్తే సరిపోతుంది. మనకి 1కి 0 వస్తే అక్కడతో ఆపేస్తాం. 1కి 0 రాకపోతే -1లోకి వెళ్తాం. ఓకే, ఈ ఫస్ట్ పాలినామియల్ని p ఆఫ్ x అనుకుందాం. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x³ మైనస్ 2x² మైనస్ x ప్లస్ 2. ఇప్పుడు xని 1తో రీప్లేస్ చేసి చూద్దాం. అంటే p ఆఫ్ 1 ఈక్వల్ టు 1³ మైనస్ 2 ఇంటూ 1² మైనస్ 1 ప్లస్ 2. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ 1² మీన్స్ 1, 2 1s are 2 మైనస్ 1 ప్లస్ 2 మైనస్ 2 ప్లస్ 2 0 ప్లస్ 1 మైనస్ 1 0 ఈక్వల్ టు 0. అంటే మనం xని 1తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, x మైనస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f ఆఫ్ x ఆర్ p ఆఫ్ x అనుకోవచ్చు. ఇలా కనీసం మనం ఒక ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ఫ్యాక్టర్ థీరం. ఒకవేళ మీకు ఇక్కడ 0 రాలేదనుకోండి, x మైనస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది. అప్పుడు మనం x ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే p ఆఫ్ -1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 0 వచ్చిందనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, x ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ అని రాస్తాం. అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఇక్కడ మనకి xని 1తో రీప్లేస్ చేసినప్పుడు పాలినామియల్ యొక్క వాల్యూ 0 అయిపోయింది కాబట్టి ఇక్కడతోటి ఆపేసి ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్తాం అనమాట. ఇక్కడ మనం ఒక హార్నర్స్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ ఉపయోగిస్తాం. ఏం చేస్తామంటే ఈ x మైనస్ 1 తోటి ఈ పాలినామియల్ని డివైడ్ చేస్తే మనకి ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ వస్తుంది. ఇది క్యూబిక్ పాలినామియల్, ఇది లీనియర్ పాలినామియల్. ఒక క్యూబిక్ పాలినామియల్ని లీనియర్ పాలినామియల్తో డివైడ్ చేస్తే కోషియంట్ మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది కదా. ఆ కోషియంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 0 వచ్చింది కాబట్టి 1 అని తీసుకుంటాం డివైజర్గా. ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్ అన్ని వరుసగా రాస్తాం. x³ యొక్క కోఎఫిషియంట్ 1, x² యొక్క కోఎఫిషియంట్ -2, x యొక్క కోఎఫిషియంట్ -1 2. మధ్యలో ఏదైనా టర్మ్ మిస్ అయితే దాని ప్లేస్లో 0 ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x టర్మ్ లేదనుకోండి, ఆ x యొక్క కోఎఫిషియంట్ ప్లేస్లో 0 ఉంచాలి. తర్వాత ఇక్కడ 0 రాస్తాం. 1 ప్లస్ 0 1. ఈ వచ్చిన రిమైండర్ని దీంతో మల్టిప్లై చేయాలి. 1 1s are 1 అని నెక్స్ట్ నెంబర్ కింద రాస్తాం. ఇప్పుడు రెండింటిని యాడ్ చేయాలి. -2 ప్లస్ 1 -1. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. -1 ఇంటూ 1 -1. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే -2, 1 ఇంటూ -2 -2. ఈ రెండు యాడ్ చేస్తే 0. ఇది 0 వస్తుంది కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ 0 వచ్చింది కదా. దిస్ ఈజ్ మనం ఇక్కడ ఏం చేసామంటే ఫ్యాక్టర్ థీరం ఉపయోగించి చేసాం. ఇక్కడ హార్నర్స్ మెథడ్లో చేసాం. అంటే 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత అంటే 0 కదా. ఓకే, ఇప్పుడు మనం ఇది ఏంటవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ మనకి ఇక్కడ లీనియర్ పాలినామియల్ క్యూబిక్ పాలినామియల్తో డివైడ్ చేసినప్పుడు మనకి కోఎఫిషియంట్ వస్తుంది కదా. ఆ కోఎఫిషియంట్ యొక్క కోఎఫిషియంట్స్ అనమాట ఇవి. అంటే మనకి కోఎఫిషియంట్ మనం q ఆఫ్ xతో డిఫైన్ చేస్తాం కదా కోషియంట్ని. ఓకే,
ఇది ఫస్ట్ది ఎక్స్ స్క్వేర్ టర్మ్ అవుతుంది అందులో కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ అవుతుంది, -1 ఇంటూ ఎక్స్ తర్వాత కాన్స్టెంట్ అవుతుంది. ఓకే, అంటే మనం ఈ క్యూబిక్ పాలినామియల్ని 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏమో x-1, సెకండ్ ఫ్యాక్టర్ ఏమో ఈ x² - 2. మళ్ళీ మనం ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ని ఫ్యాక్టరైజేషన్ చేయడం ఆల్రెడీ మనకు వచ్చు కదా, అట్లా చేసేస్తాం. ఇందులో మనకి x² యొక్క కోఎఫిషియంట్ 1 ఇంటూ -2 -2ని x యొక్క కోఎఫిషియంట్ డివైడ్ చేయాలి కదా. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 1 ఇంటూ 2కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే x యొక్క కోఎఫిషియంట్ 1 రావాలి. అంటే దీనికి రెండింటికి డిఫరెంట్ సైన్స్ ఉంచాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్కి మైనస్, స్మాలెస్ట్ నెంబర్కి ప్లస్ ఉంచినట్లయితే x² + 1x, నెక్స్ట్ -2x -2. అంటే దీన్ని మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. అప్పుడు ఏమైపోయాయి, 2 గ్రూపుల కింద డివైడ్ చేసినట్లయితే ఈ రెండింటిలోంచి x కామన్ తీయచ్చు కదా. x కామన్ తీస్తే ఇక్కడ x + 1, ఈ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కాబట్టి -2 కామన్ తీస్తే ఇక్కడ x, మైనస్ క్యాన్ బి రిటన్ యాజ్ మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ కామన్ తీసేస్తాం కాబట్టి ప్లస్ 2 టేబుల్ 2లో 1 టైం. దిస్ ఈక్వల్ టు మళ్ళీ x + 1 కామన్ తీసినట్లయితే x -2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. దేర్ ఫోర్ p ఆఫ్ x అనుకున్నాం కదా ఇచ్చిన పాలినామియల్ని. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, x-1. మిగిలిన 2 ఫ్యాక్టర్స్ ఏంటి, x + 1 x -2. దిస్ ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఇంకొక ప్రాబ్లమ్ని ట్రై చేద్దాం. x³ + 13x² + 32x + 20. దీన్ని మనం సమ్ p ఆఫ్ x ఆర్ f ఆఫ్ x. లెట్ p ఆఫ్ x ఈక్వల్ టు x³ + 13x² + 32x + 20. ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఒక ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 1 రీప్లేస్ చేద్దాం xని. p ఆఫ్ 1 ఈక్వల్ టు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన పాలినామియల్లో కోఎఫిషియెంట్స్ యొక్క సైన్స్ అన్నీ కూడా ప్లస్లు అయితే ప్లస్ నెంబర్ రాసినప్పుడు మనకి 0 వచ్చే అవకాశమే లేదు. అది ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, ఇందులో అసలు మైనస్ అనే సింబలే లేదు కదా ఇచ్చిన పాలినామియల్లో. కాబట్టి మనం ఎక్స్ని ప్లస్ నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు 0 వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మనకి ఫస్ట్ పాలినామియల్లో మైనస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ నెంబర్ రాసినప్పుడు 0 రావచ్చు, మైనస్ నెంబర్ రాసినప్పుడు కూడా 0 రావచ్చు. కాబట్టి అంటే మనకి ప్రాబ్లం త్వరగా సాల్వ్ చేయడానికి అనమాట. ఇది ఒక ట్రిక్. ఏం చేయాలి, మనం ఇచ్చిన పాలినామియల్లో ఎక్కడ మైనస్ లేకపోతే పాజిటివ్ నెంబర్ రాసినప్పుడు మనకి 0 అయ్యే అవకాశం లేదు కాబట్టి నెగిటివ్ నెంబర్ తీసుకుందాం ఫస్ట్. అంటే -1 రాకపోతే -2, 0 రాకపోతే -3 అట్లా అనమాట. ఓకే, -1తో రీప్లేస్ చేసినట్లయితే -1³ + 13 ఇంటూ -1² + 32 ఇంటూ -1 + 20. దిస్ ఈక్వల్ టు -1³ చేస్తే -1 + 13 ఇంటూ -1² చేస్తే +1 ప్లస్ ఇంటూ మైనస్ -32 + 20. దిస్ ఈక్వల్ టు -1 + 13 1s are 13 -32 + 20. పాజిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేసినట్లయితే 13, 20 యాడ్ చేస్తే 33. నెగిటివ్ నెంబర్స్ 2 యాడ్ చేసినట్లయితే -33 ఈక్వల్ టు 0. ఇక్కడ 0 వచ్చేసింది. ఇంకా మనం ఇక్కడ ఆపేసేయచ్చు ఫస్ట్ స్టెప్ని. కాబట్టి మనం ఏం రాయొచ్చు, -1 కాబట్టి x + 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఒక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు హార్నర్స్ మెథడ్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ -1 రాసాం కదా కాబట్టి -1 తీసుకుంటాం ఇక్కడ. తర్వాత కోఎఫిషియంట్స్, x³ కోఎఫిషియంట్ 1, 13, 32, 20 వరుసగా రాసుకెళ్తాం. ఫస్ట్ 0 రాస్తాం. 1 + 0 1, 1 ఇంటూ -1 -1, 13కు -1 యాడ్ చేస్తే 12 అవుతుంది. డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 12 ఇంటూ -1 -12 యాడ్ చేస్తే 20, -1 ఇంటూ 20 -20 0. కంపల్సరీ 0 వస్తుంది. ఇక్కడ 0 వచ్చింది కదా. ఓకే, ఇది కోఎఫిషియంట్, ఇది కోషియంట్ యొక్క కోఎఫిషియంట్స్. మనం కోషియంట్ మనం q ఆఫ్ x తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఇది x² టర్మ్, x టర్మ్ కాన్స్టెంట్. అంటే 1 ఇంటూ x² + 12x + 20. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. x² కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 ఇంటూ 20, 20ని
ఫ్యాక్టర్స్ చేయాలి, యాడ్ చేస్తే 12 వచ్చేటట్లు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 20ని ఎట్లా డివైడ్ చేయొచ్చు 12 వచ్చేటట్లు? 2 10s are 20 అవుతుంది కదా, 2ని 10ని యాడ్ చేస్తే 12 వస్తుంది. యాడ్ చేస్తున్నాం కాబట్టి రెండింటికి ఒకే సైన్ పెట్టాలి. మధ్యలో మిడిల్ నెంబర్కి ఏ సైన్ ఉంటే రెండింటికి అదే సైన్ పెట్టాలి. అంటే x² ప్లస్ 2x ప్లస్ 10x ప్లస్ 20. ఈ రెండిట్లో మనం x కామన్ తీయచ్చు, x ప్లస్ 2. ఈ రెండిట్లో 10 టేబుల్ పోతుంది కాబట్టి 10 కామన్ తీస్తే x ప్లస్ 2. మళ్ళీ x ప్లస్ 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ x ప్లస్ 10. దేర్ ఫోర్ మనకు అన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి కదా. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? x ప్లస్ 1. మిగిలిన రెండు ఫ్యాక్టర్స్ x ప్లస్ 2, x ప్లస్ 10. ఓకే, మిగిలిన 2 రోమన్స్ని మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నించండి. 8th ప్రాబ్లం, ఇఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అండ్ bx² ప్లస్ ax ప్లస్ c హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ x ప్లస్ 1, దెన్ షో దట్ a ఈక్వల్ టు b అండ్ c ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి 2 పాలినామియల్స్ ఇవ్వడం జరిగింది, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్. కాబట్టి ఆ రెండింటిని f ఆఫ్ x అని ఒకటి, g ఆఫ్ x అని ఒకటి అనుకోండి, లేకపోతే p ఆఫ్ x ఆర్ q ఆఫ్ x ఎట్లా అయినా అనుకోవచ్చు. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c అండ్ g ఆఫ్ x ఈక్వల్ టు bx² ప్లస్ ax ప్లస్ c. ఇక్కడ x ప్లస్ 1 అనేది ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ కాబట్టి మనం ఏం చెప్పచ్చు? x ప్లస్ 1 యొక్క 0 వాల్యూ ఎంత అవుతుంది? -1 కదా. అంటే f ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇది దీనికి g ఆఫ్ x కూడా ఫ్యాక్టర్ కాబట్టి g ఆఫ్ -1 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు f ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేద్దాం. f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు xని -1తో రీప్లేస్ చేసినట్లయితే -1² ప్లస్ b ఇంటూ -1 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a ఇంటూ -1² అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ a ఇంటూ 1 a మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ g ఆఫ్ -1 కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. దీంట్లో xని -1తో రీప్లేస్ చేసినట్లయితే b ఇంటూ -1² ప్లస్ a ఇంటూ -1 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ b ఇంటూ 1 మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ b మైనస్ a ప్లస్ c ఈక్వల్ టు 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే RHSలో రెండిట్లోని 0 ఉంది కాబట్టి LHSలు కూడా 0 అవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 అండ్ 2 మనం ఏం రాయొచ్చు? a మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు b మైనస్ a ప్లస్ c. బోత్ సైడ్స్ ప్లస్ c ఉంది కాబట్టి గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి ఏస్ అన్ని ఒక సైడ్కి బీస్ అన్ని మరొక సైడ్కి తీసుకెళ్ళినట్లయితే a మైనస్ ఏని LHSకి తీసుకెళ్తే ప్లస్ a ఈక్వల్ టు b మైనస్ b RHSలోకి వెళ్తే ప్లస్ b. ఇక్కడ a ప్లస్ a 2a ఈక్వల్ టు 2b. 2ని క్యాన్సిల్ చేసినట్లయితే a ఈక్వల్ టు b. మనకి a ఈక్వల్ టు b వచ్చేసింది ఆన్సర్. ఇప్పుడు మనం ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఫ్రమ్ 1 ఈక్వేషన్ 1 ఏంటి? a మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0 కదా. a మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. ఇక్కడ మనం ఏ ప్లేస్లో b రాయొచ్చు, b ప్లేస్లో a రాయొచ్చు. ఏదో ఒక్కదాన్ని రీప్లేస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏని bతో రీప్లేస్ చేసినట్లయితే b మైనస్ b ప్లస్ c ఈక్వల్ టు 0. మైనస్ b ప్లస్ b 0 అవుతుంది, c ఈక్వల్ టు 0. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఇఫ్ x² మైనస్ x మైనస్ 6 అండ్ x² ప్లస్ 3x మైనస్ 18 హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ x మైనస్ a, దెన్ ఫైండ్ a. అంటే ఈ x మైనస్ a అనేది ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్. ఈ రెండింటిని మనం f ఆఫ్ x g ఆఫ్ x అనుకుందాం. లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు x² మైనస్ x మైనస్ 6 అండ్ g ఆఫ్ x ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 18. ఇప్పుడు గివెన్ ఈ రెండింటికి మనకి x మైనస్ ఏ అనేది కామన్ ఫ్యాక్టర్, అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అవుతుంది, అట్లాగే g ఆఫ్ ఏ ఈక్వల్ టు కూడా 0 అవుతుంది. ఓకే, మనం ఎఫ్ ఆఫ్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు అంటే దీంట్లో ఏని ఎక్స్ని ఏతో రీప్లేస్ చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు 0, అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకుంది. అట్లాగే జీ ఆఫ్ ఏని కూడా 0కి ఈక్వల్ చేద్దాం. జీ ఆఫ్ ఏ ఈక్వల్ టు దీంట్లో మనం ఎక్స్ని ఏతో రీప్లేస్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఏ మైనస్ 18 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైజ్ ఏ స్క్వేర్ ప్లస్ 3a మైనస్ 18 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2. ఈ రెండు ఈక్వేషన్లో ఆర్హెచ్ఎస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్లను ఈక్వల్ చేద్దాం. ఫ్రమ్ 1 and 2 ఏం రాయొచ్చు? ఫస్ట్ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు, సెకండ్ ఈక్వేషన్లో ఎల్హెచ్ఎస్ ఏ స్క్వేర్ ప్లస్ 3a మైనస్ 18. బోత్ సైడ్స్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది కదా, రెండింటిని కట్ చేసినట్లయితే మైనస్ ఏ మైనస్ 6 ఈక్వల్ టు 3a మైనస్ 18. ఏస్ అన్నింటినీ ఎల్హెచ్ఎస్లోకి, నెంబర్స్ అన్నింటినీ ఆర్హెచ్ఎస్లోకి తీసుకెళ్ళినట్లయితే మైనస్ ఏ మైనస్ 3a ఈక్వల్ టు మైనస్ 18 ప్లస్ 6. ఇది మైనస్ 4a ఈక్వల్ టు మైనస్ ప్లస్ కాబట్టి సపరేట్ చేస్తాం మైనస్ 12. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్. a ఈక్వల్ టు 12/4 ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఇఫ్ x మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ y క్యూబ్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 9y ప్లస్ 18 దెన్ ఫైండ్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్. ఇది 7th ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేస్తాం. అంటే ఇది ఒక క్యూబిక్ పాలినామియల్, దీనికి 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫ్యాక్టర్ ఇచ్చేసాడు, మిగిలిన 2 ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం 7th ప్రాబ్లంలో 3 ఫ్యాక్టర్స్ మనమే ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ ఫ్యాక్టర్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసాం? ఫ్యాక్టర్ థియరంను ఉపయోగించి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకి దాని అవసరం లేదు, ఎందుకంటే ఆ ప్రాబ్లంలోనే ఇవ్వడం జరిగింది ఒక ఫ్యాక్టర్ని. y మైనస్ 3 ఈజ్ ఏ ఫ్యాక్టర్ కాబట్టి డైరెక్ట్ హార్నర్ మెథడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఇక్కడ y మైనస్ 3 దీని యొక్క 0 ఫైండ్ అవుట్ చేసినట్లయితే y ఈక్వల్ టు 3 కదా, అంటే మనం ఇక్కడ డివైజర్గా 3ని తీసుకుంటాం. ఇప్పుడు దీని యొక్క కోఎఫిషియెంట్స్ రాసినట్లయితే 1 మైనస్ 2 మైనస్ 9 18. ఫస్ట్ ఏం చేస్తాం? 0 రాస్తాం. 1 ప్లస్ 0 1, 3 1s are 3, మైనస్ 2 ప్లస్ 3 ఏమవుతుంది? 1, 3 1s are 3, మైనస్ 9 ప్లస్ 3 డిఫరెన్స్ సైన్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కదా, మైనస్ 6, 3 6 are 18, మైనస్ ఉంది కదా, మైనస్ 18 0. ఇప్పుడు మనకి కోషియంట్ వచ్చేసింది కదా, ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ టర్మ్ ప్లస్ ఎక్స్ మైనస్ 6. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే మనకు కావాల్సిన 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 6 అంటే 6ని డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 1 వచ్చేటట్లు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తే 1 రావాలి. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 ఇంటూ 3. మనం మైనస్ ఎప్పుడు చేస్తాం? 2 నెంబర్స్కి డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు మైనస్ చేస్తాం కాబట్టి ఈ రెండింటికి వేరు వేరు సైన్స్ ఉంచాలి. ఈ మిడిల్ టర్మ్కి ఉన్న సైన్ని పెద్ద నెంబర్కి ఉంచుతాం మైనస్, అంటే దిస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3x మైనస్ 6. ఈ రెండిట్లో మనకి ఎక్స్ కామన్ తీయచ్చు, ఎక్స్ మైనస్ 2. ఈ రెండిట్లో 3 టేబుల్ కామన్ తీయచ్చు, ఎక్స్ మైనస్ 3 టేబుల్ 6లో 2 టైమ్స్. ఈ 2 టర్మ్స్లో మనకి ఎక్స్ మైనస్ 2 కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 2 కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 3. దీస్ ఆర్ ద రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్, అంటే ఎక్స్ మైనస్ 2 కామా ఎక్స్ ప్లస్ 3 ఆర్ ద రిమైనింగ్ 2 ఫ్యాక్టర్స్. ఓకే, ఇంకా మిగిలిన భాగాన్ని పార్ట్ 4లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా 9th క్లాస్ చదువుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే సబ్స్క్రిప్షన్ బటన్
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. వెంటనే మీరు వీడియో చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ పార్ట్ని డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై బై నౌ.